హాయ్ అండి, వెల్కమ్ టు లలిత టాక్స్ 99. సో ఫైనల్ ఎపిసోడ్కి అయితే రావడం జరిగింది. 105 రోజుల పాటు జరిగిన అనే దానికన్నా సాగిన బిగ్ బాస్ అన్నది ముగిసిందనమాట. సండే రోజుకి గ్రాండ్ ఫినాలే ఈవెంట్ పేరుతోటి దాన్ని ఏదో విధంగా మంగళం పాడి వాళ్ళు అనుకున్న వాళ్ళకి కప్పిచ్చి చెక్కిచ్చి పంపించడం జరిగిందనమాట. సో మనకి నాకైతే నేను గుర్తొచ్చింది, అఖిల్ సార్దక్ ఆల్రెడీ చెప్పాడు మనకి దాదాపు ఒక 10-15 డేస్ బ్యాకే బిగ్ బాస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది ఆ రోజే చెప్పేశారు. సో ఈ ఓటింగ్స్ అయినా సరే ఏదైనా ఓటింగ్ ఏమైనా తెలుస్తుందేమో, ఓటింగ్ ప్రకారం వెళ్తారేమో అనేసి అనుకున్నారు కానీ బిగ్ బాస్ లవర్స్. కాకపోతే బిగ్ బాస్ అంటే ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయని మనకు అర్థమైంది ఇక్కడ. అంటే ప్రయారిటీస్ అనే పదం కన్నా కూడా ఎవరి స్వార్థం వాళ్ళది. సో బిగ్ బాస్ స్వార్థం ఏమంటే మా టీవీ సీరియల్ యాక్టర్స్ని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవటం, వాళ్ళ ద్వారా కొంచెం టీఆర్పీ పెంచుకోవటం అన్నది బిగ్ బాస్ ప్లాన్గా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఓకే, నిఖిల్ విన్నర్ మెటీరియలే, నిఖిల్ విన్ అయ్యేదానికి కూడా చాలా స్కోప్ ఉంది. కాకపోతే కొంత ఏదైతే బయట నడిచిందో ఒక బజ్, తను అవుట్ సైడర్ అన్నది తను కూడా ఒప్పుకున్నాడు ఈరోజు గెలిచిన తర్వాత కూడా. సో ఈవెన్ అదన్నింటినీ కూడా పక్కన పెట్టి బిగ్ బాస్ ఆయన సీరియల్స్కి, ఆయన టీఆర్పీస్కి ఎవరైతే యూజ్ అవుతారో వాళ్ళని విన్ చేసుకున్నారు. సో విన్నర్గా అనౌన్స్ చేశారు. సో బిగ్ బాస్లో గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా డిజర్వ్డ్ టు బి ద విన్నర్స్ కింద. సో కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే గౌతమ్ కృష్ణ కొంచెం ఎక్కువ డిజర్వింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే కంపారిటివ్లీ బిగ్ బాస్ తెలుగు అన్న పదం వాడాం కదా మనం ఇక్కడ, అందుకని తెలుగు బిగ్ బాస్కి తెలుగు వాళ్ళని చెప్పనేసి అనుకున్న ఆ కాన్సెప్ట్ ప్రకారం మాత్రం మనం నిఖిల్ని పక్కన అనుకోవాలి. కానీ అదర్వైజ్ నిఖిల్ హీ ప్లేడ్ వెరీ వెల్ అనమాట. చాలా డిజర్వ్డ్ పర్సన్ నిఖిల్ అన్నది మనకి అందరికీ అర్థమైన విషయం. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ప్రయారిటీస్ కానివ్వండి, వాళ్ళ స్వార్థాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ లెక్కలు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిగ్ బాస్ జాతర అయితే ముగిసింది. నిఖిల్కి కప్ ఇచ్చారు. తర్వాత మన గౌతమ్ కృష్ణకేమో రన్నర్ అప్ ఇచ్చారు. సో థర్డ్ ప్లేస్ నబీలు, ఫోర్త్ ప్లేస్ ప్రేరణ, ఫిఫ్త్ ప్లేస్ అవినాష్. సో ఇవన్నీ యాజ్ మనకి 1, 2 థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఆల్రెడీ వెనక ముందు కన్ఫామ్ అయినప్పటికీ ఫస్ట్, సెకండ్ మీద చాలా అయితే నడిచింది. ఎందుకంటే అఖిల్ సార్దక్ చెప్పింది మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది, ఇక్కడ నిజమైంది అనిపించింది అన్నమాట. సో ఓకే, సో ఏమంటే ఇది ఒక గేమ్ షో కాబట్టి రియాలిటీ షో, గేమ్ షో కానీ చూడాలి. కాకపోతే కొంచెం ఎందుకంటే కొంత మనం అందరం ఓన్ చేసుకున్నాం కాబట్టి ఆంధ్ర అంటే మనకి తెలుగు పీపుల్ అందరూ కూడా దీన్ని ఓన్ చేసుకొని చూసిన షో కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం అంతే తప్పితే అదేం పెద్ద షో కూడా కాకపోయి ఉండొచ్చేమో. సో ఇక్కడ ఇంకోటి ఏమంటే నాకు అనిపించింది, బిగ్ బాస్ ఈసారి సీజన్ 8 చాలా ఫ్లాప్ సీజన్. ఎందుకంటే మనం ఇందాక నువ్వు సాగింది అంతే, జరగలే అది. బిగ్ బాస్ 105 డేస్ సాగింది అంతే. అది బాగా సాగి లాస్ట్ 1 వీక్ చాలా బోర్ కొట్టించేశాడు బిగ్ బాస్. ఆ సీరియల్ బ్యాచ్ మొత్తాన్ని దించేసి రోజుకు ఒక సీరియల్ పర్సన్స్, మామూలుగానే సీరియల్స్ చూడటం ఎంత హెడేకో వాళ్ళని తీసుకొచ్చి హౌస్లో పెట్టి చూపించటం అన్నది అబ్బో చాలా టార్చర్ అనమాట. ఆ లాస్ట్లో 1 వీక్ ఉంది కదా, చాలా టార్చర్ పెట్టాడు బిగ్ బాస్ ఎవరైతే ఆడియన్స్ అందరినీ కూడా. నేనైతే అస్సలు లైవ్ చూడలేదు, షోను చూడలేదు అనమాట, ఎపిసోడ్ కూడా ఏది చూడలేదు నేను లాస్ట్ 1 వీక్. అంత టార్చర్ జరిగింది ఆ లాస్ట్లో. సో ఓకే, సో బిగ్ బాస్ అయితే అయిపోయింది. నిఖిల్ ట్రోఫీ ఇచ్చారు. సో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మనం ఇందాక అనుకున్నట్లు వాళ్ళకందరికీ వచ్చేసాయి. సో తర్వాత ఇప్పుడు మనకి షోకి సంబంధించి నాకు అనిపించింది అంటే బిగ్ బాస్ అట్లీస్ట్ సీజన్ 9 కన్నా కూడా కొంచెం ఏదైనా చేంజెస్ తీసుకురాగలిగితే బాగుంటుందేమో, మరి ఈ విధంగా కాకుండా. ఎందుకంటే 4th సీజన్ వరకు సూపర్గా నడిచింది అనమాట. దాని గురించి అసలు ఎంత చర్చించుకునే వాళ్ళం అంటే రియాలిటీ షో అంటే రియాలిటీ షో లాగానే నడిచింది 4th సీజన్ వరకు. చాలా ఇంట్రెస్ట్ అనమాట మాకైతే. అసలు రోజు మొత్తం అదే అనమాట, నైట్ ఎపిసోడ్ చూడటం, అప్పుడు లైవ్ కూడా ఉండేది కాదు, నైట్ ఎపిసోడ్ చూడటం, పక్క రోజు అంతా దాని గురించి మాట్లాడుకోవటమే. సో అట్లాంటి జరిగిన షోని ఈరోజు ఎంత హెడేక్గా తీసుకొచ్చారంటే అదేదో జాతరలాగా మొత్తం తీసుకొచ్చేసారు. టూ మెనీ కుక్స్ మే స్పాయిల్ ద డిష్ అన్నట్లు ఎక్కువ మందిని తీసుకొచ్చేసి ఒక దాంట్లో కూర్చిపెట్టేసి 22 మంది అన్నట్లు. ఏంటో అసలు ఆ ఫార్మాటే అర్థం కాలేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి. మనం చిన్న మట్టి బుర్రకి అది అర్థమైన విషయాలే మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకి హైలీ బుర్రతో ఆలోచించి పెట్టుండొచ్చాము, దాన్ని మనం
కామెంట్ చేయటం కాదు. కాకపోతే యాజ్ ఏ ఆడియన్గా మనం ఇన్ని రోజులు చూసాం కాబట్టి ఒక ఆడియన్గా నా అభిప్రాయం నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనకంత స్థాయి కూడా ఉండకపోయింది వాళ్ళు తెలియని అందుకునేంత. బట్ ఎనీవే బిగ్ బాస్ అయిపోయింది మనం ఇందాక అనుకున్నట్లు. మళ్ళీ తర్వాత సీజన్ 9 నాకు అనిపించింది కాబట్టి, ఎందుకంటే ఇన్ని ఎపిసోడ్స్ చూసాం కదా, మనకు కూడా ఎంతో కొంత చిన్న సజెషన్ ఇవ్వాలనిపిస్తుంది. అట్లీస్ట్ ఈ నుంచి 9th సీజన్ నుంచి అయినా కూడా కొంచెం కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసినప్పుడు కొంచెం బాగా చేసుకుంటే బాగుంటుంది. ఎట్లా అంటే లైక్ మనకి కౌశల్ మంద విన్ అయిన ఎపిసోడ్గా ఆ సీజన్ కానివ్వండి, తర్వాత నాకు ఆ వరుసకు గుర్తులేదు నంబర్స్, కౌశల్ మంద ఎపిసోడ్ ఆ సీజను, విజయ్ సన్నీ సీజను, తర్వాత వచ్చి అభిజిత్, ఇవి సీజన్స్ అంటే అనమాట. అంత బాగా నడిచింది. ఈవెన్ 7th సీజన్ కూడా పల్లవి ప్రశాంత్ ఉన్న సీజన్ కూడా చాలా బాగా నడిచింది. సో ఈ విధంగా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది. బిగ్ బాస్ ఆయన కూడా ఎందుకు ఒక సీజన్ ఫ్లాప్ చేస్తాడు, ఇంకొక సీజన్ ఎత్తిపోతుంది అనమాట. 6th ఎత్తిపోయిందని 7thలో కొంచెం జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాడు. మళ్ళీ 8th వచ్చేసరికి కొంచెం మళ్ళీ ఒళ్ళు మర్చిపోయేసి ఏదో చేసేసాడు అనిపించింది. సో ఈ విధంగా సో ఫస్ట్ మనకి సీజన్ ఈ సండే రోజు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ గురించి చెప్పుకునేంత పెద్దవైతే ఏమీ లేవు కానివ్వండి. వచ్చిన సెలబ్రిటీస్ గురించి చెప్పాలంటే ఉపేంద్ర గారు వచ్చారు. ఫస్ట్ ఉపేంద్ర గారు వచ్చి ఎవరు అవినాష్ అనుకుంటా, అవినాష్ని బయట తీసుకొచ్చారు. ఆయన 5th కంటెస్టెంట్, సూట్ కేసు ఏమీ ఆఫర్ చేయలేదు. సో అవినాష్ని బయట తీసుకొచ్చారు. అవినాష్ ఉపేంద్ర గారు చాలా బాగుందనమాట. ఆయన మాట్లాడేది ఏమైనా సెలబ్రిటీస్ అని కాకపోయినా ఎదిగిన వాళ్ళు ఎంత ఒదిగి ఉంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో ఈరోజు ఎపిసోడ్ చూస్తే అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎంత ఎదిగినా కూడా చాలా ఒదిగి ఉండటం అనేది మనం అందరూ నేర్చుకోవాల్సిన విషయం అనిపిస్తుంది. అది చాలా ముచ్చటగా కూడా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది చూస్తూ ఉంటే అది. సో ఉపేంద్ర గారు మాట్లాడడము, తర్వాత అవినాష్ని తీసుకొచ్చారు 5th ప్లేస్ అతను బయట వచ్చాడు. సూట్ కేసు అయితే ఏం లేదు. సో దానికంటే ముందు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ అప్పుడు ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ కూడా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. సో తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు అనమాట. నాగార్జున గారు అడిగారు, సో మీరు బిగ్ బాస్కు రాకముందు ఎలా ఉండేది, బిగ్ బాస్కి వచ్చి బయట వెళ్ళారు కదా, బిగ్ బాస్ అంటే రాకముందు ఏం అడగలేదు, బిగ్ బాస్ హౌస్ నుంచి బయట వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా అనిపించింది, మీకు ఏమైనా చేంజ్ కనిపించింది అంటే ప్రతి ఒక్కళ్ళని అడిగారు. అందరూ పాప చాలా బాగా చెప్పారు. రోహిణి కానివ్వండి, వివక్క, శేఖర్ భాష అందరూ కూడా వాళ్ళకి కొంచెం అంటే అందరూ పాజిటివ్గానే చెప్తారు. దాంట్లో దీనివల్ల ఇప్పుడు చాలా నెగిటివిటీ వచ్చిన సోనియా కూడా ఏం చెప్పలే, నెగిటివ్గా చాలా నెగిటివిటీ వచ్చింది. సోనియాకి అయితే ఉన్నది కాస్త పోయింది దీనివల్ల. దీనికి వచ్చిన దానివల్ల ఎక్కువ నష్టపోయింది ఎవరంటే సోనియా. సో ఈవెన్ సోనియా కూడా పాజిటివ్గానే చెప్పుకున్నది అనమాట దాని గురించి. ఓకే, సో అందరూ వాళ్ళు ఏదో చెప్పుకున్నారు. తర్వాత ఉపేంద్ర గారు వచ్చారు, తన్ని తీసుకొని వాళ్ళ మూవీ ఏదో యుఐ మూవీ అంటది, ఏదో 2050 ఆ టైంలో చాలా అంటే ఫ్యూచర్కి వెళ్ళి తీసిన సినిమా ఏదో. సో దాని మీద కొంచెం ట్రైలర్ వేశారు. బయట వెళ్ళి ఆయన సూట్ కేసు ఏమి ఇవ్వలేదు అవినాష్కి, 5th ప్లేస్ కదా తను బయట తీసుకురావటం జరిగింది. సో తర్వాత అవినాష్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరో వచ్చారు. తర్వాత ప్రేరణ బయట వచ్చింది. ప్రజ్ఞా జైస్వాల్ వచ్చింది, ప్రేరణను బయట తీసుకొచ్చింది. తర్వాత విజయ్ సేతుపతి, మంజు వారియర్ వచ్చారు. సూపర్గా అనిపించింది నాకు ఇక్కడ విజయ్ సేతుపతి, మంజు వారియర్ని చూస్తే. అసలు అక్కడ మాత్రం చాలా ఆనందంగా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది చూస్తూ అంటే. సో ఎందుకంటే అంటే ఇటు సైడ్ మేము తిరుపతి సైడ్ కదా, మాకు కొంచెం తమిళ్ కల్చర్కి వస్తూ ఉంటుంది కదా. సో ఎక్కువ నేను చాలా మూవీస్ చూసాను, విక్రమ్ వేద దగ్గర నుంచి విజయ్ సేతుపతి మూవీస్ బాగా చూసేవాళ్ళం. చాలా ఫ్యాన్స్ మేమైతే, మా ఫ్యామిలీలో అందరూ కూడా, మా పిల్లలైతే అందరికీ చాలా ఫ్యాన్ విజయ్ సేతుపతి అంటే. సో విజయ్ సేతుపతి వచ్చాడు. మంజు వారియర్, నేనైతే మంజు వారియర్ మూవీ అసురన్లో చూసాను. సో అసురన్లో మనకి ఎవరు అది ధనుష్ మంజు వారియర్ కలిసి యాక్ట్ చేశారు. తెలుగులో వెంకటేష్ మూవీ ఏదో వచ్చింది, అది ఏదో మూవీ నారయ్య పేరుతో వచ్చింది కదా. అదే మూవీ తమిళ్లో అసురన్ పేరుతోటి ధనుష్ మంజు వారియర్ చూశారు. సో అప్పుడు చూసాను నేను మంజు వారియర్, ఆ మూవీలను చూస్తే మళ్ళీ సెర్చ్ చేస్తే ఎవరు అవడని చూస్తే మంజు వారియర్ అని ఉంది. సో తర్వాత లూసిఫర్ మూవీ కూడా చూసేస్తుంది, మలయాళం అనుకుంటా, అది మోహన్ లాల్ అనుకుంటా, చిరంజీవి తెలుగులో చూశారు మళ్ళీ దాన్ని. సో దాంట్లో కూడా మంజు వారియర్ చాలా బాగా యాక్ట్ చేసింది. సో వాళ్ళు విడుదలై మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు మంజు వారియర్ అండ్ విజయ్ సేతుపతి. చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరిని చూస్తే. అసలు వాళ్ళు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే వాళ్ళు మాట్లాడటం కానీ, విజయ్ సేతుపతి అసలు ఇంకా ఆయన గురించి మనం చెప్పలేమన్నమాట, అంత బాగుంది ఆయనది. సో ఎవరు నబీల్ని తీసుకొస్తారు నబీల్ని బయట తీసుకొచ్చిన తర్వాత విజయ్ సేతుపతి వాళ్ళ తమిళ్ బిగ్ బాస్కి ఆయనే హోస్ట్ కాబట్టి దాని గురించి కూడా కొంచెం ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. నాగార్జున గారు అడుగుతారు,
సో కమల్జీ ప్లేస్లో మీరు వచ్చారు కదా, ఇప్పుడు రీప్లేస్ అయ్యారు. ఆయన్ని రీప్లేస్ చేయడం చాలా కష్టం. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే పాపం మీద చెప్పాడు ఆయన. తర్వాత వాళ్ళది 70th డే నడుస్తుందంటే ఇప్పుడు అది చెప్పుకొచ్చారు. తర్వాత నబీల్ వచ్చేసారు. వీళ్ళందరూ అంటే నబీల్కి సూట్ కేసు ఆఫర్ చేస్తారు. సో సూట్ కేసు ఆఫర్ చేస్తే నబీలు దాన్ని రిజెక్ట్ చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ బ్రదర్ చెప్తారు, మనం వచ్చింది ఇక్కడ డబ్బు కోసం కాదు, సో నువ్వు బిగ్ బాస్ గెలవాలని వచ్చావు, సో దాని వరకే ఉండు, ఆడియన్స్ ఏం చెప్తే దాని ప్రకారం పోదామని చెప్పడం రియల్లీ చాలా బాగా అనిపించింది. ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన నబీల్ అంత మంచి డెసిషన్ తీసుకోవటం అనేది, డబ్బులు తీసుకుంటే కూడా ఏమేమి పెద్ద అనుకో అనమాట, అది కూడా జస్టిఫైబులే. నబీల్ ఒకవేళ ఇంకే సూట్ కేసు తీసుకుంటే ఓకే, నబీలు 3rd ప్లేస్కి వచ్చాడు, తర్వాత వచ్చి తను సామాన్యుడిగా వచ్చాడు కాబట్టి తను సూట్ కేసు తీసుకుంటే కూడా దాన్ని కూడా మనం ఈరోజు నెగిటివ్ చెప్పుకునే వాళ్ళం కాదు. ఓకే, నబీల్ మంచి డెసిషన్ తీసుకున్నాడు, సూట్ కేసు తీసుకున్నాడు అనిపించేది. ఇంకా మంచిది అనిపించింది సూట్ కేసు తీసుకోకుండా బయట వచ్చేసరికి వావ్ నబీల్ అనిపించింది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నబీల్కి, అంటే మంచి డెసిషన్ ఇచ్చారేమో అనిపించింది. ఓకే, మంచిది, ఒక విధంగా మంచిది, ఇంకొక విధంగా కూడా అరే ఎందుకు మిస్ చేసుకున్నాడు నబీల్ అని అనిపించింది. తీసుకుంటే కూడా ఓకే, దాంట్లో ఏమి తప్పేం ఉండేది కాదు. సో తర్వాత నబీల్ బయట వచ్చాడు. నబీల్ బయట వస్తూ విజయ్ సేతుపతికి సార్ వాళ్ళందరూ అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళందరూ కుళ్ళుకునేలాగా నాకు ఒక బుక్ మీద ఒక కిస్ ఇవ్వండి సార్ అంటే ఇస్తాడు. ఈ లోపల మన రోహిణి కూడా పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వచ్చి తను కూడా అడిగేసరికి ఎంత బాగా చెప్పాడంటే విజయ్ సేతుపతి. ఆవిడ ఫేస్ మీద అడిగితే చెయ్యి మీద పెట్టాడు. అసలు విజయ్ సేతుపతి అందుకే కదా ఆయనకి అంతమంది ఫ్యాన్స్ అనిపించింది. సో తర్వాత విజయ్ సేతుపతి అయినాక ఇంకా నాగార్జున గారు మళ్ళీ హౌస్లోకి వెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరే కదా కంటెస్టెంట్స్ ఇక్కడ లోపల ఉన్నది, రన్నరప్ అండ్ విన్నర్ అంతే. సో గౌతమ్ కృష్ణ అండ్ నిఖిల్ ఉండేసరికి నాగార్జున గారు ఒక గోల్డెన్ సూట్ కేసు తీసుకెళ్ళి వాళ్ళకి ఆఫర్ చేయాలని చూస్తాడు, కానీ ఇద్దరు రిజెక్ట్ చేస్తారు. ఆడియన్స్ ఏది చెప్తే దాని ప్రకారం మేము వెళ్తాము, సూట్ కేసు తీసుకొని అయితే మేము బయట వెళ్ళామని చెప్పనేసి వాళ్ళు చెప్పుకోవటం భలే నచ్చింది అక్కడ కూడా. సో ఇద్దరు సూట్ కేసు రిజెక్ట్ చేస్తారు, అంటే డబ్బులు వద్దని చెప్పని అంటారు అనమాట. ఆడియన్స్ ఎవరిని ఫైనల్ లిస్ట్ చేస్తే వాళ్ళు ఫైనల్స్కి వెళ్తాము, ఎవరు విన్నర్ చేస్తే వాళ్ళు విన్ అవుతాము, లేని వాళ్ళు రన్నరప్ కానీ మిగులుతాం అనేసి ఇద్దరు మాట అనుకొని రావటము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే సపోర్ట్ చేయడం అనేది బాగుండే. సో ఇద్దరిని స్టేజ్ మీదకి తీసుకొస్తారు నాగార్జున. రామ్ చరణ్ వచ్చాడు ఇప్పుడు. అసలు రామ్ చరణ్ అయితే మనకి సెలబ్రిటీస్ ఇట్లా బయట వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళ గురించి, నిజంగానే వాళ్ళ నేచర్ ఏంటనేది అర్థమవుతుంది. రామ్ చరణ్ అసలు వీళ్ళిద్దరికనే కూడా రామ్ చరణ్ ఇంకా సూపర్ అనిపించింది. అంత పెద్ద హీరో కొడుకాయి ఉండి కూడా ఈయన ఇంకా పెద్ద సెలబ్రిటీ. సో ఎంత బాగా అందరినీ పేరున పలకరించడం. మెహబూబ్ గురించి చెప్తే మెహబూబ్ ఎందుకు తెలియదు, మెహబూబ్ మంచిగా డ్యాన్స్ షోలు చేస్తాడు, డాన్సర్ కదా మంచి డాన్సర్ అనటం, విష్ణుని కూడా డాన్సర్ అని చెప్పని అనటం. సో ఎవరి మీరు అని కూడా ఏమనలేదు, డాన్సర్ అని చెప్పటం. ఈవెన్ టెస్ట్ తేజ అని చూపించినప్పుడు అయితే అల్లు శిరీష్ అంటే టెస్ట్ తేజ కొన్ని వ్లాగ్స్ చేస్తుంటాడు కదా, సో నువ్వు అల్లు శిరీష్ తోటి చేసిన వ్లాగ్ దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను నీ షోస్ అని, సూపర్ అబ్బా అని చెప్పనటం. అసలు రోహిణిని అయితే ఇంకా గేమ్ చేంజర్లు అనుకుంటా తను యాక్ట్ చేసినట్లుంది. సో సెట్స్లో కలిసాను, సెట్స్లో మాట్లాడాం కదా అని చెప్పటం, అందరినీ ఆ విధంగా ఎంత బాగా గుర్తుపెట్టుకొని సో తన పేరు పైన పలకరించడం అనేది చాలా బాగా అనిపించింది అది. సో ఇక్కడ అనమాట ఆయన పెద్ద పెద్ద రోల్స్ ఇచ్చినా కూడా, అంటే ఆయన మూవీస్లో పెద్ద రోల్స్ ఆఫర్ చేసినా లేకపోతే వాళ్ళకి ఏదైనా పెద్ద హెల్ప్ చేసినా కూడా ఇంత హ్యాపీనెస్ రాదు వాళ్ళకి. అంత పెద్ద స్టేజ్ మీద వాళ్ళని పేరుతోటి పలకరించడం అనేది నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూసే మనకు కూడా ఇంకా హ్యాపీగా అనిపించింది. సో గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ట్రైలర్ లాంచ్ అయింది. తర్వాత నాగార్జున గారు హౌస్లోకి వెళ్ళారు. సో వాళ్ళిద్దరిని బయట తీసుకొచ్చారు, నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ బయట తీసుకొచ్చి సూట్ కేసు ఆఫర్ చేస్తే కూడా వాళ్ళు వద్దన్నారు కదా. సో ఇంకా ఫైనలిస్ట్ని అనౌన్స్ చేశారు. సో యాజ్ మన బిగ్ బాస్ ఏదైతే అనుకున్నారో, బిగ్ బాస్ మేనేజ్మెంట్ అనుకున్న వాళ్ళ పేరుని వాళ్ళు అనౌన్స్ చేశారు. సో డిజర్వ్డ్ అట్లనేసి ఏదో అన్డిజర్వ్డ్ తీసుకురాలేదు, డిజర్వ్డే అతను కూడా. సో నిఖిల్ విన్నర్ కింద అనౌన్స్ చేశారు. వెరీ లక్కీ అనిపించింది నిఖిల్కి, ఎందుకంటే సూట్ కేసులో కొంత వెళ్ళిపోతుంది మామూలుగా. సో ఇక్కడ సూట్ కేసు మొత్తం తనకి ఎవరు సూట్ కేసు తీసుకోలేదు కాబట్టి టోటల్ ప్రైజ్ మనీ నిఖిల్కి వెళ్ళింది. ప్రైజ్ మనీ ఒక కారు కూడా ఇవ్వటం జరిగింది నిఖిల్కి. సో ఈ విధంగా బిగ్ బాస్ సీజన్ 8కి విన్నర్గా నిఖిల్ని అనౌన్స్ చేశారు. నిఖిల్ కూడా అనౌన్స్ చేయగానే అందరికీ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పారు. నేను అవుట్ సైడర్ అయినప్పటికీ, బయట వాడైనప్పటికీ నన్ను మీ వాడిగా ఆదరించి నన్ను తీసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు అందరికీ అని చెప్పనేసి చెప్తాడు. సో రన్నర్ అప్ అయిన గౌతమ్ కృష్ణ కొంచెం
సాడ్గా ఫీల్ అవుతారు. అంటే కొంచెం ఎట్లయినా ఉంటుంది కదా ఆ సాడ్నెస్. సో కొద్దిగా సాడ్గా ఫీల్ అవుతారు. మళ్ళీ వాళ్ళ మదర్ వాళ్ళు కూడా పాపం కొద్దిగా ఫీల్ అవుతారు. అది కనిపిస్తూ ఉంటుంది అక్కడ స్టేజ్ మీద. సో వెంటనే గౌతమ్ కృష్ణ ఓకే పర్లేదు, ఓకే వాళ్ళ అమ్మ నాన్నకి అమ్మ నాన్న మీరేం ఫీల్ అవ్వకండి, నేనేం బాధపడట్లేదు, నేను హ్యాపీగానే ఉన్నానని చెప్పనేసి అన్నప్పుడు రామ్ చరణ్ వచ్చి గౌతమ్ కృష్ణ దగ్గర తీసుకోవటం చాలా బాగా చూడటానికి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే రామ్ చరణ్ ఎంత ఇదిగా ఉంటాడు, ఆయన ఎంత మంచి హ్యూమన్ నేచర్ కదా అనిపించింది అనమాట. సో ఈ విధంగా అంటే కాకపోతే బిగ్ బాస్లో మనకి మామూలుగా పాత సీజన్స్ చూస్తే విన్నింగ్ మూమెంట్ చాలా బాగుంటుంది. ఆ విన్నింగ్ మూమెంట్లో వాళ్ళ మాటలు కానివ్వండి, అది కొంచెం సేపు నడిచేది ఆ సెలబ్రేషన్. ఇదేంటి ఇక్కడ అంతసేపు నడవలేదు, ఏదో ఎంతంటే హడావిడిగా ఇంక నాకు క్లోజ్ చేసేసినట్లు అనిపించింది. అది ఏదో ఒకే ఒక ముక్క మాట్లాడిచ్చారు, అడికి క్లోజ్ అయిపోయింది. నేను ఇంకా వస్తుందేమో అని చూస్తున్నా. సో 10:30 క్లోజ్ అయిపోయింది షో. 11:30 అవుతుందేమో అనుకున్నాను నేను యాక్చువల్గా. సో 10:30కే షో క్లోజ్ అయిపోయింది కదా. సో ఆ విధంగా బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి విన్నర్గా నిఖిల్ బయట వచ్చారు. రన్నర్ అప్ కింద గౌతమ్ కృష్ణ తీసుకొచ్చారు. థర్డ్లో నబీలు, 4th ప్లేస్ ప్రేరణ అండ్ 5th ప్లేస్ అవినాష్ అనేది నిలబడటం జరిగిందండి. సో ఇదండి బిగ్ బాస్ 8కి సంబంధించి మొత్తం ముగింపు దశ ఎలా జరిగింది. సో ఇన్నాళ్ళు నా వీడియోస్ చూసి లైక్ చేసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి, సపోర్ట్ చేసిన వాళ్ళకి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో నా వీడియోస్ ఇంకా కూడా వస్తూనే ఉంటాయి. నేను కుకింగ్ వీడియోస్ కానివ్వండి, తర్వాత వచ్చి ట్రావెల్ బ్లాగ్స్ కూడా నేను పెడుతూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై కంటెంట్ ఆల్సో. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ మై కంటెంట్ ఆల్సో. థ్యాంక్ యూ.